హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది నాని షో. ఈరోజు వీడియో వచ్చేసి మా ఊరిలో అగ్నిగుండం జరగబోతుంది అనమాట. సో మా ఊర్లో ఒక చిన్న గుడి ఉంది. అక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం జూన్లో వచ్చేసి అగ్నిగుండం అనేది జరుపుతారు. అగ్నిగుండం అంటే ఏంటంటే ఇప్పుడు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఉంటాడు కదా. సో గంగో రేణుక తల్లి సాంగ్లో ఆ నిప్పుల మీద నడుస్తాడు కదా. సో అలాగా మా ఊరిలో జరుపుతారనమాట ప్రతి జూన్లో. సో అది ఎలా చేస్తారు అది మొత్తం నేనైతే మీకు చూపిస్తాను. ఒక చిన్న పండగ వాతావరణం లాగా అనిపిస్తుంది. సో నేను యాక్చువల్లీ ఇంట్లో లాగ్ తీయాలని ప్లాన్ చేసుకున్నా, ఏదేదో ప్లాన్ చేసుకున్నా, కానీ సడన్గా కుదరలేదు, చాలా టైం వచ్చేసింది. సో నేను బయలుదేరేసి సగం దారిలో అయితే వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నా. మీరు చూసుకోవచ్చు, హైవేలో నుంచి వ్లాగ్ చేస్తున్నా. సో ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరదాం. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంట్లోనే వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. నైట్ నుంచి చాలా ప్లాన్స్ వేసుకున్నా. కాకపోతే ఏంటంటే మార్నింగ్ లేసేసరికి అది ఎట్లా టైం అయిపోయిందో నాకే అర్థం కాల. చూసేసరికి టైం 11:30 అయిపోయింది. నేను యాక్చువల్లీ మార్నింగ్ 9కి బయలుదేరాలనుకున్నా, కానీ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక 27 కిలోమీటర్స్ కాళహస్తి వస్తుంది. అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ మా ఊరికి అనేది వెళ్ళొచ్చు. సో ఫైనల్లీ మన ఊరికైతే వచ్చేసాం. చాలా ఎగ్జైటెడ్గా, నర్వస్గా కూడా ఉంది. చాలా 4 years తర్వాత వచ్చా కదా. సో రిలేటివ్స్తో ఎట్లా ఇంటరాక్ట్ అయ్యాలి, కొంచెం అటు ఇటు నర్వస్గా ఉంది. కాకపోతే మంచి మెమరీస్ అయితే ఇస్తుంది. మా విలేజ్ పెద్ద విలేజ్ ఏం కాదు. దీంట్లో అంటే ఒక 300-350 ఇల్లులు ఉంటాయి అనుకుంటా. నేను ఒకప్పుడు వచ్చినప్పుడు 320 ఏమో ఉన్నాయనుకుంటా, ఎగ్జాక్ట్ తెలీదు. ఇప్పుడు ఒక 350-360 ఉంటాయి అనుకుంటా. సో నా హెల్మెట్ అనేది ప్రాబ్లం అయింది. సో ఇక్కడ చూడొచ్చు, ఇదే పెట్టుకొని ఇక్కడ బైక్ ఫ్రంట్ వీల్లో ఇలా పెట్టుకొని వచ్చాను. నా హెల్మెట్ డ్యామేజ్ అవ్వడం వల్ల అది హెల్మెట్ మౌంట్ కూడా పెట్టుకోవడానికి అవ్వలేదు. సో ఇలానే తీసా వ్లాగ్ అంతా. సో ఇది మా ఇల్లు, ఇది వచ్చి మా పిన్ని వాళ్ళ ఇల్లు. ఇక్కడ చూడొచ్చు మా అవ్వ. ఏమవ్వా, బాగున్నావా? అందరు బాగున్నారు. ఎవరా? మా కూతురా? బాగుండదు గైస్. ఇదైతే ఫైనల్ అవుట్ఫిట్. ఇలా బనీను కింద వచ్చి ఆరెంజ్ ప్యాంట్ వేసుకోవాలి. సో ఇలా వేసుకొని ఆడ వెళ్ళి కంకణం కట్టించుకోవాలన్నమాట. సో కంకణం కట్టించుకొని 7 స్నానాలని చేయాలి. కదమ్మా ఉందా? నేనేదో యూట్యూబ్ కోసం తీసుకుంటానా నేను. వాడిది రే మోక్షి వీడియో అంటే దిగిపోరా, వీడియో దిగిపోరా.
ఇది అగ్నిగుండము. ఇది కట్లన్నీ కాల్చి దాన్ని స్ట్రైట్గా పేర్చి అది బొగ్గులా రెడీ చేస్తారు. సో మనం ముందుగా అయితే అగ్నిగుండం తొక్కేటప్పుడు అయితే ఇలా కంకణం కట్టించుకోవాలి. కంకణం కట్టుకున్న తర్వాత కంకణం కట్టుకున్న వాళ్ళందరూ గుడి ముందర భజన వేస్తారు. అరగంట భజన వేసి ఇంకా లాస్ట్ స్నానంకి అయితే వెళ్తారు. సో ఇప్పుడైతే మేము భజన వేస్తున్నాము. గుడి ముందు భజన వేసేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ స్నానంకి వెళ్ళే ముందు అగ్నిగుండం చుట్టూ గోవిందలు చెప్పుకుంటా భజన వేస్తాం ఒకసారి. మళ్ళీ అందరూ కలుసుకొని ఎవరైతే తొక్కుతున్నారో వాళ్ళందరూ కలిసి 7వ స్నానానికి అందరూ కలిసి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి అగ్నిగుండం అనేది తొక్కుతారు. ఇప్పుడు చూపిస్తాను మీకు.
స్నానం చేసిన దూరం వెళ్ళిపోవాలా ఉన్నవాళ్ళు ఇక్కడ ముందుకు రండి.
తినాలా చేయాలి తిమ్మా సరే కానీ సాంబార్ ఎలా ఉన్నాయి రుచులు అందరూ సరే కానీ ఇటు దిప్పు నేను చెప్తాను సూపర్ సూపరా నీకునా హాట మెజార్టీగా ఉన్నది మన మాట అన్న ఎట్లా ఫుడ్ మీకు 2 లెవర్లు ఎక్స్ట్రా ఒక ఉల్లగడ్డ ఎక్స్ట్రా 1000 రూపీస్ అయింది సో చూసారు కదా మా ఊరిలో పండగ అగ్నిగుణం చేసింది. సో అలానే ఇంకా ఈ అగ్నిగుణం అయిపోయింది కదా, పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి అక్కడ ఫుడ్ పెడతారు, అది తినేసి ఇంకా డ్యాన్స్ షో ఉంటుంది, అది చూసేసి ఇంకా పడుకోవడమే. సో సాంబారు, పుదీనా పచ్చడి, కేసరి పెట్టినారు, రైసు. ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. సాంబార్ చాలా బాగుంది, కాకపోతే కొంచెం ఉప్పు ఎక్కువైంది, కానీ పర్లేదు, చాలా బాగుంది తినడానికి. అయిపోయింది సాంగ్. నచ్చిందా? నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా అదే కాల్, కానీ క్లాప్స్ కొట్టలేదు తెలుసా నువ్వు? కొట్టలేదు కదా, అటు వెళ్ళిపోయారా? ఓకే. నవీన్ నువ్వు ఉండాలి మధ్యలో. పల్లెటూరి బావయ్యో ఒట్టి తిరికోడోరయ్యో అత్తో అత్తమ్మ కూతురో మత్తంగా ఎత్తు వేసేయ మంచిదే చిత్తో చిక్కమ్మ కూతురో మత్తంగా అది గంధం తీసుకోలేదు, మేము తీసుకోదాం అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో ఈ రోజుతో మన ప్రోగ్రాం ఇంతటితో సమాప్తం. సో ఈరోజు చక్కటి సహాయ సహకారాలు అందించినటువంటి మన గ్రామస్తులు కానీ, భక్తులు కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి. చూసారు కదా మా ఊర్లో పండగ ఎలా జరిగింది, ఆ వాతావరణం ఎలా ఉందనేసి మొత్తం చూపించా కదా. సో అగ్ని తొక్కడం కానీ, ఆ డ్యాన్స్ షో చేయడం కానీ అంతా చూసారు కదా. సో మీ ఊర్లో అగ్నిగుండంని ఏమంటారో కామెంట్ చేయండి, కింద చెప్పండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 1 అయింది. సో పడుకోవాలి కాబట్టి ఇప్పుడు 1కి పడుకున్నా కూడా మళ్ళీ 2కి దేవుడు ఊరేగింపు ఉంటుంది. ఇప్పుడే ఇంకో 1 అవర్లో దేవుడు ఊరేగింపు ఉంటుంది. సో మేబీ పడుకుంటే ఒక 1 అవర్లో లేచి చూపిస్తాను మళ్ళీ, అది కూడా మేల్కొనే ఉంటే సో నో ప్రాబ్లం నాకు కూడా. ఎందుకంటే ఇన్కేస్ పడుకున్నాను అనుకో, లేస్తానో లేనో నాకే డౌటు. సో అది ప్రాబ్లం అనమాట. సో చాలా సంవత్సరాల తర్వాత మీకు ఒకటి చూపిస్తాను. ఇదే గైస్, మిద్దె పైన పడుకోవడం.
మన చిన్నప్పుడు ఎప్పుడో అదొక మెమరీస్ కదా. సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఇది మా మిద్ది అయితే అటుపక్క మా బాబాయ్ వాళ్ళ మిద్ది, అటుపక్క చూడు పైన పడుకున్నారు, ఇటుపక్క మా పిన్ని వాళ్ళ మిద్ది పైన పడుకున్నారు, ఇంకా అటుపక్క మా మామ వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ మిద్ది పైన పడుకుంటారు అనమాట నైట్ అవుతుందంటే చల్లగాలి కోసం. సో ఇలా ఉంటుంది వాతావరణం అనేది. చాలా చాలా మెమరీస్ వస్తాయి. సో చూడొచ్చు మన చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి అనమాట పల్లెటూర్లకు వచ్చినామంటే. సో ఇవాళ వీడియో అయితే ఇంతే గాయ్స్. చూసారు కదా మొత్తం ఎలా ఉందనేది వాతావరణం అనేది. నెక్స్ట్ వీడియో వచ్చేసి రేపే ఉండబోతుంది. ఏంటంటే రేపు హోలీ పండుగ లాంటిది చేస్తారు. లైక్ దేవుడిని ఊరేగిస్తూ రంగులు కొట్టుకొని ఎగ్స్ కొట్టుకొని అలాంటివన్నీ చేస్తారు డ్రమ్స్ కొడుతూ. సో అది కూడా ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2గా అది రిలీజ్ చేస్తా.